నిన్నటి హోంవర్క్ చేశారా? మార్పు చెందని మూలాక్షరాలను 3 times రాసారా చిల్డ్రన్? No. Why? ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తాయి కదా చిల్డ్రన్. ఇవి ఒత్తులు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, కొన్ని మార్పు చెందనివి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉండేటువంటి అక్షరాలు నేర్చుకున్నాం మొన్న. నిన్నేం నేర్చుకున్నాము? ఎస్టర్డే ఏం నేర్చుకున్నాము? నిన్న ఏం నేర్చుకున్నాం మనము అంటే తలకట్టు తీసివేయగా వచ్చేటువంటి ఒత్తులు కదా చిల్డ్రన్. తలకట్టు తీసివేస్తే వచ్చేటువంటి ఒత్తులు ఇగో ఈ విధంగా గా ఉంది. ఈ గా తలకట్టు తీసివేస్తే వచ్చేటువంటి ఒత్తు ఈ విధంగా ఉంది. ఈ ఘా ఉంది. ఈ ఘాకి ఉండేటువంటి తలకట్టు తీసివేయగా వచ్చేటువంటి ఒత్తులు అవి అలాంటివి ఎన్ని ఉన్నాయి, ఏమేంటివి అన్ని కూడా మనం నేర్చుకున్నాము. ఇంకా ఇప్పుడు పూర్తిగా రూపాంతరం చెందినవి లేదా పూర్తిగా మార్పు చెందినటువంటివి అంటే దానికి దీనికి ఈ హల్లుకి ఉన్నట్టు ఈ హల్లుకి కానీ వచ్చేటువంటి ఒత్తుకి కానీ ఎటువంటి ఏమంటారు సేమ్ ఏ విధంగానూ లేదు కదా చిల్లని. ఇది కా ఉంటే కా ఒత్తు కా ఈ విధంగా ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. అంటే రూపాంతరం చెందినటువంటి ఏంటి చిల్లని హెడ్డి? రూపాంతరం చెందినటువంటి ఒత్తులు. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము? రూపాంతరం రూపాంతరమును పొందు. ఏంటి చిల్డ్రన్? రూపాంతరమును పొందు అక్షరములు వాటి ఒత్తులు. ఓకేనా చిల్డ్రన్? రైట్ హెడ్డింగ్. నిన్నటి వరకు తలకట్టు తీసివేయగా వచ్చేటువంటి ఒత్తుగా మారేటువంటి అక్షరాలను మనం నిన్నటి వరకు నేర్చుకున్నాము. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏ ఒత్తు అయినా కూడా ప్రాబ్లమాటిక్ గా ఉంది, ఈ ఒత్తు నాకు సరిగ్గా అర్థం కావట్లేదు అని అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా చిల్డ్రన్? నా ఒత్తులు అని మీరేం రాయని అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకున్నారు ఆల్రెడీ. నౌ చిల్డ్రన్ లీవ్ ఎ లైన్ అండ్ రైట్. మీకు ప్లేస్ ఉంటేనే అక్కడ రాయండి, లేదు అంటే నెక్స్ట్ పేజ్ లో రాయండి. రూపాంతరమును రూపాంతరమును పొందు. రూపాంతరము అంటే ఏమని చెప్పాను? చేంజ్, పూర్తిగా డిఫరెంట్ అన్నట్టు. రూపాంతరమును పొందు అక్షరములు తర్వాత వాటి ఒత్తులు. ఏమేమి అక్షరాలు, వాటి యొక్క ఒత్తులు ఏ విధంగా ఉంటాయి. రైట్ హెడ్డింగ్ చిల్డ్రన్. రూపాంతరమును పొందు
అక్షరములు ఒత్తులు. వాటి యొక్క ఒత్తులు నేర్చుకున్నాం కదా. ఈ రోజు రూపాంతరంను లేదా మార్పు చెందినటువంటి అక్షరాలు వాటి ఒత్తులు. నేను ఇది రాయిపించాక మొత్తం అయిపోయాక నేను పీడిఎఫ్ పంపిస్తా. ఓకేనా? మూలు వాటి వాటి వాకి దీర్ఘం ఇస్తే వా టి టాకి గుడిస్తే టి వాటి ఒత్తులు. ఓకే నచ్చలే? రాసారా? ఓకే. ఇప్పుడు మీరు కింద సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ అక్షరములు 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 ఒత్తులు ఓ కి తావొత్తు ఒత్తు లు లాకి కొమ్మిస్తేలు ఒత్తులు లాకి కొమ్మిస్తేలు ఒత్తులు. ఓకేనా చిల్డ్రన్? అక్షరములు ఒత్తులు అని ఈ విధంగా పెట్టుకోండి. అక్షరములు ఒత్తులు. ఓకేనా చిల్డ్రన్? అక్షరాలు ఏ అక్షరాలు వస్తాయి తర్వాత దాని నుండి వచ్చేటువంటి ఒత్తు రిలేటెడ్ గా అసలుకే ఉండదు. కాబట్టి మనం అన్ని కూడా సరిగ్గా ఏ ఒత్తు ఏ అక్షరం ఉంది అన్నది మనం తెలుసుకొని ఉండాలి. ఓకేనా చిల్డ్రన్? షల్ ఐ స్టార్ట్? ఓకే ఓకే. ఫస్ట్ కా ఒత్తు చిల్డ్రన్. కా ఒత్తు చాలా డిఫరెంట్ గా ఉంటది. కా. ఓకేనా? ఇదేంటి? కా. కా ఒత్తు చూడండి చిల్డ్రన్. అది ఆ విధంగా ఉంటే ఈ విధంగా ఉల్టా వేసి రాయాలి, స్లీపింగ్ లైన్ పెట్టాలి. అది కా ఒత్తు. ఏ ఒత్తు? కా ఒత్తు. చిల్డ్రన్ ఈ విధంగా ఉల్టా ఎస్ రాసి ఈ విధంగా. ఇది ఇంత రౌండ్ గా ఉండదు. ఓకేనా? ఇక్కడికి స్టాప్. ఇలా ఇలా ఇలా. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. లేదు అంటే ఇలా కూడా రాస్తారు. ఓకే, నో ప్రాబ్లం. క్లాస్ వర్క్ లోనే రాయండి, కంటిన్యూషన్ రాయండి. ఏ విధంగా? ఈ విధంగా కావొత్తు. నెక్స్ట్ ఏంటి చిల్డ్రన్? కావొత్తు. నెక్స్ట్ తావొత్తు చిల్డ్రన్. టా. ఇదేంటి? టా. తావొత్తు. సి చిల్డ్రన్ స్లీపింగ్ లైన్ రాసి ఇలా సర్కిల్. ఓకేనా? ఏం ఒత్తది? తావొత్తు. తాకి ఏం ఒత్తు? తావొత్తు. తాకి తావొత్తు. ఓకేనా చిల్డ్రన్? ఈ తావొత్తు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డిఫరెంట్ గా ఉన్నవి ఇవన్నీ కూడా.
నెక్స్ట్ గివ్ ఫింగర్ గ్యాప్ అండ్ రైట్ నా. నా రాయండి, నా రాయండి. దేని కింద ఆ ఒత్తు మాత్రమే రాయండి చిల్డ్రన్, వేరే ఒత్తు రాయకండి. ఓకేనా? కా ఒత్తు కింద మా. ఇదేంటి? మా. మళ్ళీ అక్షరాలు ఒత్తులు అని రాయనవసరం లేదు, మీకు అక్కడ ప్లేస్ ఉండేది ఉంటే కంటిన్యూ చేయండి చిల్డ్రన్. మా. మా ఒత్తు చూడండి చిల్డ్రన్, ఉల్టా ఎస్ లాగా రాసి, ఓకేనా? ఉల్టా ఎస్ లాగా రాసి కొంచెం సర్కిల్ తిరిగి మళ్ళీ ఇగో ఈ విధంగా, ఇదేం ఒత్తు? మా ఒత్తు. ఇగో ఈ విధంగా రాస్తారు. ఓకేనా చిల్డ్రన్? మా ఒత్తు. ఏం ఒత్తు చిల్డ్రన్? అది మా ఒత్తు. మా కింద మా ఒత్తు రాయండి ఈ విధంగా. ఓకేనా? ఉల్టా ఎస్ సర్కిల్ రాసి ఏ విధంగా టర్న్ కావాలి. మా ఒత్తు, మా ఒత్తు పైనుంచి. ఓకేనా? మా ఒత్తు. మా కింద మా ఒత్తు మాత్రమే రాయండి, వేరే రాయకండి. ఓకేనా? మా ఒత్తు. తర్వాత చిల్డ్రన్ యా ఒత్తు కూడా, యా ఒత్తు కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సి ఈ ఫింగర్ గ్యాప్ అండ్ రైట్ యా, పెద్ద సున్నా పెట్టండి. ఇగో ఈ విధంగా రాయండి యా. ఓకే? ఓకే చిల్డ్రన్? ఈ విధంగా యా రాసి, యా కింద యా ఒత్తు. ఇగో ఈ విధంగా చిన్న సర్కిల్ రాసి, ఇగో ఈ విధంగా కిందికి వచ్చి పై దాకా వెళ్ళి ఇలా టర్న్ కావాలి. యా ఒత్తు. సి ఇగో ఈ విధంగా. లేదు అంటే కొందరు స్లీపింగ్ లైన్ పెట్టి ఇగో ఈ విధంగా అని ఈ విధంగా కూడా రాస్తారు. కానీ ఇది మనం నేర్చుకోవాల్సింది. యా ఒత్తు అంటే అదే విధంగా ఉంటుంది. ఓకేనా చిల్డ్రన్? యా ఒత్తు. మరి పైకి అయిపోయి కదా, ఇక్కడ లైట్ పైకి వెళ్ళి ఇట్లా టర్న్ చేసుకో. యా ఒత్తు. ఏం ఒత్తు చిల్డ్రన్? యా ఒత్తు. రాయడానికి వస్తుందా చిల్డ్రన్? ఇగో ఈ విధంగా చిన్నగా సర్కిల్ లాగా పెట్టాలి. సర్కిల్ పూర్తిగా చేయకుండా ఇది కింది దాకా రావాలి. కింది దాకా వచ్చి టర్న్ చేసుకొని పై దాకా వెళ్ళి ఈ విధంగా తిరగాలి. యా ఒత్తు. ఏం ఒత్తు చిల్డ్రన్? యా ఒత్తు. ఏం ఒత్తు? యా ఒత్తు. ఓకే? నెక్స్ట్ రా. ఇది రా కదా, రా ఒత్తు ఈ విధంగా ఉంటుంది చిల్డ్రన్. ఓకేనా? రా ఒత్తు. ఏం ఒత్తు చిల్డ్రన్? అది రా ఒత్తు. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. లా చిల్డ్రన్. లా. లా ఒత్తు. ఏమొత్తు చిల్డ్రన్? లాకి లా ఒత్తు. ఏ విధంగా? ఈ విధంగా. ఓకే? లా ఒత్తు. లా ఒత్తు. నెక్స్ట్ లాస్ట్ వన్ వా. ఇదేంటి? వా. సర్కిల్ పెట్టి ఈ విధంగా కింది నుంచి పై దాకా వచ్చి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. వా ఒత్తు. ఇదేం ఒత్తు? చిల్డ్రన్ వన్స్ ఈ విధంగా సర్కిల్ రాసి పైకి వెళ్ళి ఈ విధంగా, అదేం ఒత్తు? వా ఒత్తు. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూపెడుతున్నాను చూడండి చిల్డ్రన్. వా ఒత్తు, సర్కిల్, ఇగో ఈ విధంగా వచ్చి
ఈ విధంగా తిరగాలి. ఏం ఒత్తది? వా ఒత్తు. సర్కిల్ కింద ఈ విధంగా వచ్చి పైదాకా నార్మల్ గా రాస్తామా, ఇక్కడ నుంచి ఇక్కడ టర్న్ కావాలి. అదేం ఒత్తు? వా ఒత్తు. ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి? 3 3 6 8 8 ఉన్నాయి కదా. ఈ 8 అక్షరాలు వాటి యొక్క ఒత్తులు మాత్రమే డిఫరెంట్. ఓకేనా? కొంచెం కూడా రిలేటెడ్ గా ఉండకుండా డిఫరెంట్. రా ఒత్తు, లా ఒత్తు, వా ఒత్తు. దేని కింద అదే అక్షరపు ఒత్తు రాయండి. ఓకేనా? తాకినా అలా రాయకండి. ఎందుకంటే ఏ అక్షరం గుర్తు, ఏ అక్షరంది ఏ ఒత్తు అన్నది మనకు తెలియాలి కదా. ఒకదానికి ఒకటి రాస్తే ఎట్లా తెలుస్తుంది? ఓకే చిల్డ్రన్, రాస్తున్నారా? అయిపోయిందా? ఓకేనా? క్లాస్ వర్క్ లోనే కదా రాసేది. ఓకే, ఇవన్నీ కూడా రూపాంతరంను పొందినటువంటివి. రూపాంతరంను పొందు అక్షరాలు, వాటి యొక్క ఒత్తులు. కా ఒత్తు, తా ఒత్తు, నా ఒత్తు. ఇవన్నీ కూడా ఎన్నిసార్లు? చాలా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? మా ఒత్తు, యా ఒత్తు, రా ఒత్తు, వా. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఓకేనా? ఓకే, క్లాస్ వర్క్ లోనే. ఓకే, అయితే చిల్డ్రన్ అయిపోతే నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. ఇప్పుడైతే ఒత్తులు మాత్రం పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారా? ఏదైనా ఒక అక్షరాన్ని నేను ఇచ్చినప్పుడు దాన్ని ఒత్తు రాయమంటే రాయగలుగుతారా? ఎస్, వెరీ గుడ్, వెరీ నైస్. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి చిల్డ్రన్. మిగతా వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఒక అక్షరాన్ని అడిగినప్పుడు దీని యొక్క ఒత్తు ఏంటి, ఏదైనా ఒత్తు ఇచ్చేసి దీని యొక్క అక్షరం ఏంటి, ఆ విధంగా కూడా అడగొచ్చు. ఓకేనా? హల్లు ఇచ్చేసి ఒత్తు రాయమనొచ్చు, ఒత్తు ఇచ్చేసేసి అక్షరాన్ని రాయమనొచ్చు. ఓకేనా? ఏ అక్షరం, ఏ హల్లు, ఏ ఒత్తు అన్నది నేర్చుకోవాలి. ఓకే చిల్డ్రన్? ఓకే, shall I erase children? ఓకేనా? shall I erase children?
చిల్డ్రన్ ఇప్పటి వరకు మనం ఒత్తులన్నీ కూడా నేర్చుకున్నాం కదా. కొన్ని తెలుగులో చిల్డ్రన్ తెలుగు పదములలో మొదట ఉండకూడనటువంటి అక్షరాలు ఒక 5 ఉన్నాయి. ఓకేనా చిల్డ్రన్? ఒక 5 అంటే అర్థమైందా చిల్డ్రన్? తెలుగు అక్షరాలలో ఓకేనా, తెలుగు పదము ఉంటుంది, ఏదైనా ఒక పదం ఉంటుంది కదా, ఆ పదాలలో మొదట ఉండకూడనటువంటి అక్షరం అంటే ఇప్పుడు ఓ రా అనుంది, ఈ అక్షరము కొన్ని అక్షరాలు ఫస్ట్ లెటర్ అనేటువంటిది అవి ఉండొద్దు. అవి ఏమేంటివి అనేది నేను చెప్తా. నేను ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాకుండా నేను ఎగ్జాంపుల్స్ తోటి నేను ఇప్పుడు ఇస్తుంటే మీకు అర్థమవుతుంది. సి చిల్డ్రన్, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏ. ఫస్ట్ ఏంటో ఏ. ఏ ఏ అనేటువంటి అక్షరాన్ని మొదట యూజ్ చెయ్యొద్దు. ఇప్పుడు ఏ తోటి ఏమొస్తుంది? ఎవరు వస్తుంది కదా, ఎవరు ఎవడు సపోజ్ చెప్తున్నా ఏ ఏ వరు ఓకేనా, ఏ వరు. ఈ ఏ అనేటువంటిది మొదటి అక్షరంగా అంటే ఫస్ట్ లెటర్ గా ఉండొద్దు. అంటే ఈ పదం మొత్తం కూడా తప్పు. అర్థమైందా చిల్డ్రన్? ఈ పదం మొత్తం కూడా తప్పు. అర్థమైందా? ఈ ఏ బదులు ఈ ఏ బదులు ఏమి వాడాలి? ఈ ఏ బదులు ఏ ఏ ఉంది కదా, ఏ ఏ ఏ అక్షరం ఉంది కదా, ఈ ఏ వాడాలి. ఈ ఏ బదులు ఏం వాడాలి? ఏ. ఎవరు అన్నప్పుడు ఈ ఏ రాయొద్దు, ఈ ఏ రాయాలి. ఓకేనా? యు షుడ్ యూజ్ ఫస్ట్ లెటర్ ఈ ఏ. ఏ అనేటువంటి అక్షరాన్ని మనం ఈ ఏని వాడాలి, ఈ లెటర్ ని మనం వాడొద్దు. ఓకేనా? ఎవరు. ఓకేనా? అర్థమైందా చిల్డ్రన్? మీకు ఇది అర్థమైతే నేను ఐ విల్ గో టు నెక్స్ట్ లెటర్. అర్థమైందా? ఎవరు ఎవరు. ఓకేనా? ఏమి. ఏ ఏ అనేటువంటి అక్షరం కూడా ఏ అనేటువంటి అక్షరం కూడా. ఓకేనా? ఎవరు. అర్థమైందా? ఈ ఫస్ట్ లెటర్ ఏ అనేటువంటిది మనం వాడొద్దు. నెక్స్ట్ ఊ. ఊ. ఈ ఊ అనేటువంటిది ఫస్ట్ లెటర్ వాడొద్దు. ఎట్లా? ఊ ద క ము ఒక వర్డ్ ఉంది అనుకోండి, లేదా ఉండు 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 అంటాం కదా, ఇక్కడ ఉండు అంటాం కదా, ఉండు. ఓకేనా? ఉండు. ఊ. ఈ ఫస్ట్ లెటర్ అనేటువంటిది వాడకూడదు. ఊ అనేటువంటి అక్షరాన్ని ఈ ఊ బదులు ఈ ఊ వాడాలి. ఊ అనేటువంటి అక్షరాన్ని ఊ ద క ము ఉదకము. ఉండు ఉంటాయి అని రాస్తాం కదా, ఈ ఊ వాడాలి. ఉండు. లేదా ఇప్పుడు ఉంటాయి ఉన్నాయి, ఉంటాయి. ఎక్కడ కూడా మీరు ఏ పేపర్ లో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ మొదటి అక్షరం అనేటువంటి పదానికి మొదటి అక్షరం ఇది ఉండదు. ఈ ఊ బదులు ఏముంటుంది? ఈ ఊ ఉంటుంది. ఈ అనేటువంటి ఈ ఊనే వాడుతారు తప్పించి ఈ ఊ అనేటువంటి అక్షరాన్ని వాడకూడదు. నెక్స్ట్ ఊ. నెక్స్ట్ ఏంటి చిల్డ్రన్? ఊ. ఊరు రాయాలి. ఊరు రాయాలి అని అంటే ఈ ఊరు రాస్తామా? రాయము. నెక్స్ట్ ఊ ఉంది చూడండి, ఈ ఊ రాయాలి. ఈ ఊ బదులు ఈ ఊరు అనేటువంటిది రాయాలి. అర్థమైందా? అర్థమైందా? కొన్ని తెలుగు అక్షరాలలో తెలుగు పదములలో మొదట ఉండకూడనటువంటి అక్షరాలు
ఒక 5 ఉన్నాయి. ఇవేంటి? ఇది ఫస్ట్ ఏ, నెక్స్ట్ ఊ, ఊ. నెక్స్ట్ చిల్డ్రన్ ఇంకొక 2 ఉన్నాయి, చెప్తాను. మీకైతే కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది కదా. ఫస్ట్ లెటర్ అనేటువంటిది అది ఉండొద్దు, ఓకేనా. ఫస్ట్ లెటర్ అనేటువంటిది దాంతో స్టార్ట్ కావద్దు అన్నట్టు, ఓకేనా. ఒకరు. ఇప్పుడు ఓ క రు అనేటువంటి ఈ ఓ అనేటువంటి అక్షరాన్ని వాడొద్దు, ఇది తప్పు. ఓ క రు అనేటువంటి ఓ అనేటువంటి ఈ ఓకి బదులుగా ఈ ఓ వాడాలి ఎప్పుడైనా. పదములో, ఓకేనా. ఎక్కడ పడితే అక్కడ కాదు, పదములో మొదటి అక్షరం మాత్రమే, ఫస్ట్ లెటర్ మాత్రమే, ఓకేనా. మిడిల్ లో వస్తే వాడాలి, ఓకేనా. ఈ ఓ అనేటువంటిది వాడాలి. ఓకి బదులుగా ఒకటి ఉంది, ఒకటి అంకె. ఇప్పుడు మనము ఒకటి అంకె ఎప్పుడైనా మనం ఓ క టి అని ఎప్పుడైనా నేర్చుకున్నామా? 1, 2, 3 అవి ఉన్నాయి కదా. ఒకటి ఈ ఓ వాడామా? వాడని ఇప్పటి వరకు ఈ ఓ వాడాం కదా చిల్డ్రన్. ఓ క టి, ఓకేనా. నెక్స్ట్ ఓ, నెక్స్ట్ ఏంటి? ఓ, ఈ ఓ అంట. ఏంటి ఈ ఓ? ఓడా ఉంది, మనం ఓడా. ఈ ఓ మనం వాడకూడదు, రాంగ్ అన్నట్టు. ఈ ఓ బదులు ఏ ఓ వాడాలి? ఇది ఓ, ఓకేనా చిల్డ్రన్. ఇక్కడ ఓ అంటున్నారు కాబట్టి ఇది ఓ వాడాలి. ఓ డా, ఓడా, ఓకేనా చిల్డ్రన్. మొదట ఉండకూడనటువంటి అక్షరాలు, పదాలలో మొదట ఉండకూడనటువంటి అక్షరాలు, పదాలే ఇవి. ఏంటి? వర్డ్స్లలో మొదట అక్షరం ఉండొద్దు, ఓకేనా. నార్మల్ గా ఒక్కొక్క అక్షరాలను అడగట్లేదు ఇక్కడ, పదాలలో అంటే ఒక వర్డ్ లో మొదటి అక్షరం ఉండొద్దు, ఫస్ట్ లెటర్ ఉండొద్దు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఏ అనేటువంటి అక్షరం, ఊ అనేటువంటి అక్షరం, ఊ అనేటువంటి అక్షరం, ఊ అనేటువంటి అక్షరం, వాకి ఒత్తం ఇస్తే ఓ అనేటువంటి అక్షరం, నెక్స్ట్ ఓ అనేటువంటి అక్షరం. ఈ 5 అక్షరాలు, ఆ 5 అక్షరాలు, ఓకేనా. మొదట ఉండకూడనటువంటి పదాలు, ఓకేనా. ఈ అక్షరాలు అనేటువంటివి మొదట ఉండొద్దు. ఎవరు ఉంది, ఈ ఏ యూజ్ చేయొద్దు, ఓకేనా. ఎవరు అని ఉంటే ఈ ఏ యూజ్ చేయొద్దు. ఉంటాయి అన్నప్పుడు ఈ ఊ యూజ్ చేయొద్దు, ఈ ఊ యూజ్ చేస్తాం. ఉంటాయి, ఉండు, ఓకేనా. అలా ఊరు అన్నప్పుడు ఈ ఊ యూజ్ చేయాలి, ఈ ఊరు. ఓ ఓ ఈ ఓ యూజ్ చేయాలి. ఓ ఒంటే, అంటే ఈ ఒంటే ఎప్పుడైనా చూసామా మనం? అసలుకి ఈ లెటర్ వాడంగా ఎప్పుడు చూడలేదు. ఈ లెటర్ అనేటువంటిది ఫస్ట్ లెటర్ అనేటువంటిది ఉండదు పదాలలో. ఓ, ఈ ఓ బదులు ఈ ఓ వాడుతాము. కాన్సెప్ట్ అర్థమైందా చిల్డ్రన్? ఓకేనా. ఫస్ట్ లెటర్ వేటికి ఉండొద్దు, పదాలలో ఫస్ట్ లెటర్ అనేటువంటివి దేనికి ఉండదు. ఓకేనా, అర్థమైందా? ఓకే చిల్డ్రన్, కాన్సెప్ట్ అర్థమైంది కదా? అర్థమైందా? డిడ్ యు అండర్స్టాండ్ చిల్డ్రన్? ఏ లెటర్స్ అనేటువంటివి ఫస్ట్ లెటర్ అనేటువంటివి ఉండొద్దు.
చిల్డ్రన్ అయిపోయిందా? వినబడుతుందా? అర్థమైందా? విన్నారు కదా? పర్ఫెక్టా? ఓకే. టుడేస్ హోంవర్క్ చిల్డ్రన్. టుడేస్ హోంవర్క్ ఏంటంటే చిల్డ్రన్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 13. ఓకేనా? 13 తలకట్టు తీసివేయగా. ఓకేనా? తలకట్టు తీసివేస్తే. ఐ విల్ షో యూ అగైన్ చిల్డ్రన్, వెయిట్. ఓకేనా? టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 13 లో తలకట్టు తీసివేస్తే ఒత్తుగా మారే అక్షరాలు. ఒత్తుగా మారే అక్షరములు. ఓకేనా చిల్డ్రన్? టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 13 తలకట్టు తీసివేస్తే ఒత్తుగా మారేటువంటి అక్షరాలు. ఐ విల్ షో యూ. ఓకేనా? ఇగో ఇక్కడ గాకి గా ఒత్తు, తలకట్టు తీసివేస్తే వచ్చేటువంటివే ఇవన్నీ కూడా. 2 లైన్స్ అలా వరకు. ఓకేనా? గా నుంచి అలా వరకు మొత్తం కూడా 2 టైమ్స్ రాయండి. ఓకేనా? రైట్ 2 times in homework. ఓకేనా చిల్డ్రన్? ఏంటి టీచర్ ఇంత పెద్దగా ఉంది అనుకోకండి చిల్డ్రన్. మీరు ఇవన్నీ కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుండిపోతాయి. ప్లీజ్ చిల్డ్రన్. ఓకేనా? ఒకసారి చూసుకుంటూ రాయండి. తలకట్టు తీసివేస్తే ఈజీగా వచ్చేస్తాయి. తలకట్టు తీసివేస్తే ఫస్ట్ అవన్నీ హల్లులన్నీ పెట్టుకోండి. ఏంటి హల్లులన్నీ పెట్టుకొని మళ్ళీ ఒకసారి చూడకుండా ట్రై చేయండి, వచ్చేస్తాయి. ఓకేనా చిల్డ్రన్? ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, బాయ్.
Good afternoon, good morning, children. How are you all? Welcome to Maths class. Open your textbooks. So, before going into that, I will explain today chapter drill. Yesterday I asked you to do homework, no? You please open page number 25. I will give you the homework answers. You check it. Then I will explain one next page. Okay, chapter drill, next page. Chapter drill. Of page number chapter drill, page number 25 and 26. As well as page number 26. And today's homework is chapter drill page number 26. Do in textbook. What bits you should do? Nine to 12. You should do 9, 10, 11, 12. In textbook only. This is your homework. If you do, it is like a revision. It is Unit 1, numbers up to 10,000. Page number, chapter drill, page number 25, 26. Do in textbook. Okay, so today I'm going to explain the yesterday's homework. So once check your homework. Completed means okay ma, if not completed or if completed also you check the homework. I'll show in my textbook.
Yes. See here. First answer is 1, 2, 3. These pictures are thousands pictures. So 1, 2, 3, 1,000 pictures. 3 are there. So write 3 in thousands place. 1, 2, 3, 4. 4 in tens place. Each picture is tens, 10, 10, 10, 4 tens. So write 4 in tens place and count these single boxes ones place. So how many boxes are there? 9 boxes. So 9. And hundreds place is not there. So you write 3049 is the first answer. Check it and write in your books, children. Okay. Next one. So 8 in ones place, you write here place values. 8 in ones place. Okay. 5 in tens place. 3 in hundreds place. 6 in thousands place. Who is not writing the homework? You can write it now. You check and write. Don't waste your time. Okay. Okay, children. Next one. Here 8 in ones place, 9 in tens place. So 90. 3 in hundreds place. So 300. 7 in thousands place. So 7,000. You write here place values. Ones, tens, hundreds and thousands. Okay. Next, this here B. Easy only this is. Count and write the beats. 5,704. Tens place is empty. Next, 1,105 tens. So 5 zeros. So 50. This is homework. Yesterday's homework I am explaining once again. So it is like a revision of first exercise. Sorry, first chapter. Unit 1 revision it is. Like a revision it is. So 1,150 should write here. Next, coming to the expanded form. 4,000, first one. 4,000 plus 800 plus 20 plus 5. This is your homework. Yesterday's homework. I ask you to do, children. If you finished means please check the homework answers. Whether you have done correct or not. Next. 4,000 plus 600 plus 40 plus 3. Next, 800 plus 0 plus 9. If you want 0, you can write. Otherwise, no need of writing zeros. If 0 is there in the question means. Next, 3,000 plus 200 plus 0 plus 1. Okay? Now, coming to the fourth bit. Write the standard form of the numbers. Okay? So before going to that, you should write here place values for all the questions. Ones, tens, hundreds, thousand. Ones, tens, 100,000. Ones, tens, 100,000. Ones, tens, 100,000. Okay? After writing the place values, you should write the respective digits under their places. 6,000. So 600,000 place. Here it is 30. In my book, printing mistake is there. If same printing mistake is there in your book, please correct it. It is 30. You correct here. 0. One more 0 you write. 300 it is. Okay. 300 means 3 in hundreds place. 20 means 2 in tens place. 0. 6,320 is the answer.
Next, 2000 plus 100 plus 10 plus 2. So 2 in thousands place, 1 in hundreds place, again 1 in tens place, 2 in ones place. That is 2112. Next, 8 under thousands place, 2 in hundreds place, 8 in ones place. Why? Because 8 is a single digit number. So ones digit it is. So tens place will be 0. So some children, if you are not writing the place values, you will write wrong answer. So write the place values. Wherever the digit is 0, the value we can write easily. So here 208, 208, 208, 208. Next 5000 plus 400 plus 40 plus 7. So 5 under thousands place, 4 under hundreds place, 40 under tens place, 7 under ones place. So 4, 5, 4, 4, 7. 5,447. Okay. So this is the homework. Yesterday I asked you to do. Okay. So now today I'll explain some sums in our classwork. That is in our class, not classwork. So you please here, see here. Compare the numbers, very important bit it is. All of you listen children. Compare the numbers and put greater than, equal, equal, greater than or less than in the box. Okay. So this full bit I'll explain on the board children. Okay. Again I'll explain on the board. Why? Because you should understand it clearly. Okay. Once you listen, again I'll explain on the board. 10 into 50, here place is there. You write the answers first. Then it will be easy for you to compare the numbers. Okay. Are you following? Page number 26. All of you open. Page number 26. So 10 5s, 50. 10 plus 40, 50. Now 50 and 50. Answer is 50 and 50. So what is the symbol we should write here? Equal. Both the sides, the numbers are same. Result will be the same. 5 into 10, 50. 40 plus 10, 50. So 50, 50 means both are equal. You write equal symbol. Okay. This is how you should do. 6 5 30. You write answer here. Again 40 minus 10. 30. Okay. 40 minus 10. 30. 30 and 30. Both the sides. Left hand side 30. Right hand side also 30 answers. So symbol will be equal to. Okay. Same answers means equal symbol. Next. 80 plus 8. 88. 80 plus 8, 88. You write the answers. Then only it will be easy for you. Next, 80 minus 80, 72. If you minus from 80, 8, you will get 72. So now 72 and 88. Which is big? 88. So write greatest symbol. 88 is greater than 72. Greater than symbol you should write. 88 is greater than 72. Greater than symbol you should write here. Next, 70 plus 10. It is 80. 70 plus 10. Answer is 80. 7 into 10. 70. 7 tens are 70. Yes or no? So now answers here 80 and 70. So which is the biggest one? That is, which is bigger? 80 is bigger. So write greater than symbol. Okay, write greater than symbol children. Next, 17 plus 6, 23. 17 plus 6, 23. 20 plus 3, again 23. So the answer is equal symbol.
Both the sides answers are same. So equal symbol you should write. Next, 90 plus 2, 92. Okay, 90 plus 2, 92. 90 into 2, 180. 2 0 0, 2 nines, 18. So 180. 92, 180. So this number is less than this number. So less than symbol. 92 is less than 180. Is it clear, children? Any doubt? Any doubt? Okay. Coming to the sixth bit. Arrange the numbers in descending order. This is just a revision, children. Already this all sums I explained on the board. Ascending order, descending order, greatest number, smallest number, 1 more, 10 more, 100 more, 1 less, 10 less, 100 less. All this 1000 less, 1000 more. All sums I explained on the board already when we are doing exercise. Okay, chapter 1, unit 1, different exercises. We learned all these things. So this is like a revision, okay? So they are giving chapter drill all mixed and they will give what we have learned full in this exercise chapter. So 4,298, 6,734, 2,487. So they are asking descending order, not ascending. Descending means biggest to smallest. You should arrange the numbers from biggest value to smallest value, okay? So 6,000 will come first, then 4,000, then 2,000. It should be 2,000, children. Here this is 2,487. This answer. 6,734, 4,298 and 2,487. Okay? Next one. 5,408, 5,908, 2,374. So 5,000, 5,000. So again we should move and check here. 4, 9. So 9 is big. So first we will write 5,908. Then 5,408. Last 2,374. Okay. Next. Make and write the greatest and smallest number using the given digits. Okay. By using the digits, we should write smallest number as well as greatest number. Okay. So 9,000. So 9 here. 9 is the biggest one. So first write 9, 2, 1, 0. That is 9,210. And if 0 is there, what I told, the 0 will not come first in smallest digit. So first we should write next smallest, then 0, then 2, 9. Why? Because counting numbers, we will not start with zeros. Natural numbers, counting numbers. If I ask to count how many fingers are there on both the hands, what you will say? Or will you start counting 1, 2, 3? Yes or no? So counting number will not start with 0, children. So that's why we should write first 1, then 0.
Okay, why we should not write 0? Are you following? So 1, 0, 2, 9, smallest to biggest, we should arrange the digits. Then it will become number. And don't keep commas. Every time I will repeat. Again, this like these sums we will read till 10th class also, like these sums we will get. So greatest digits, smallest digits, how to write numbers, don't keep commas. After writing number, don't write commas after each digit. Then it will become digits, not number. Okay? You are separating the each digit means it is digit again, not number. Now 3, 8, 1, 7. So how will you write 8, 7, 3, 1, 8,731. Now reverse 1,378. Smallest to biggest. Okay. Next 5178 means again 8, 7, 5, 1. Next 1, 5, 7, 8. Smallest. Okay. Just you should arrange the digits, then we will get the number. Next 7, 2, 3, 5. Now answer will be 7, 5, 3, 2. Then 2, 3, 5, 7. Okay. So what is your homework? You should do this bit. This is write the numbers. Ninth bit, 10th bit, 11th bit and 12th bit. You practice. Already we completed all like these sums in our book. So you practice it after number, before number. Okay. Then nearest to 10, 75 lies. Which number? 69 lies which number? So you practice 1, 2, 3, 4 to write in your textbook by yourself. Okay. Tomorrow if any doubts are there, I'll clear your doubts. Now next page, 27 page number. Open all of you. 27, page number 27. Numbers, they ask us to complete the numbers. Here printing mistake is there. If it is corrected in your new printing, okay. Otherwise, you please cut and write. Here it should be 1100, 1100 or 1100. Okay, here 3,100. They are giving here 4,000, here 2,000. So wrong it is. You cut and write 1,100, 3,100. Here they wrote 8,000. No, wrong it is. It is 7,100. 1100, that is 1,100. Next 3,100, 7,100. So now what you should do? You should daily, I'll give this grid you should write. Okay? Daily when you are free, no? You complete all this and write the numbers. Okay? Complete the page. When you are free, you should complete it, children. So how to write? I'll explain. Each bit one line so that you can write. Just it is, see here, 1001, 4-digit number. It is a 4-digit number. 1000 means how many digits are there? 1, 2, 3, 4. 4 digits numbers. So all our answers will be 4 digits only. Okay, 4 digit only we should write. Then how to write? 1001, 1002, 3, 4, 5, like this. Okay, till 9 you write 1009, then 1010, 1010,
1010. Okay. So from here, you should write 10 and write the next numbers. Till here, it is 2 zeros. 1001 to 1009, you will write 2 zeros. Are you following, children? See here. 1001 to 1010, you will write 2 zeros. 1001, 1002, 1003. Page number 26 you want. Okay, I'll show. First you see here. Page number 27 we are in. So like this you please complete, children. Whenever you are having time, you should complete it. Okay. So by tomorrow you write it off. Easy only, no numbers. You should write. So till 1009, 2 zeros will be there. Then 1010. So 1010. 10. Here again, how will you write 11? If you want, you can take the screenshot. So 1011, 1011, 1012, 1012, like that. Same like that only. 10 right? 20. Again 21, 22, 23. Like that only. 10 you should write. Last will be 1100. 1100. Okay, like this only. 3000 also same like that only. Here we are writing 1 and here we are writing 3. That's all. Thousands place. Here we are writing 7 and first bit we are writing 1000, 3000, 7000. In the place of 1 here we are writing 7. Here 3 we are writing. That's all. Okay. Are you following, children? So which page you want? This page, you can take this first two sums. First you take these two sums. If I keep like this, it is not coming. Okay, see here. You take first three sums. Next one. 9, 10 is your homework. You should do homework. This I will show tomorrow. You do homework this. Okay? So if you want, okay, take. If you are not having book means, please buy the textbooks and complete your books. Like this you should complete in your textbook. Okay, children? So any doubt, children? So tomorrow we are going to start addition, new chapter, that is new unit. Time is not up, okay? Time is there. So you should see, if you want you can write this. Check it. 99 after 110 it should be. There in your book it is 2000 they are giving. Rub it and cut it and write the number. 1100. 1100. Here also 2000 they are giving last box. It should be 3100. And last box here 8000 they are giving. So this also cut and write 7100. Okay. Any doubt, children? If you are having doubts, you can ask me. So we completed the chapter 1, numbers up to 10,000. So tomorrow we are going to start new chapter, that is additions. Okay.
Above, okay. Here. You want this question, huh? Which question you want? Shrestha, which question you want? They're asking me to show the textbook. No, which question you want? Yes, I will send everything we have done in our textbook, no? We have done in our textbook only, no? So, I will send the textbook pics. You complete in your textbook if anybody is having worksheet you want. Is that asking worksheet? Yes. Here mistake is there, printing mistake. I told to cut it. Page number 26, what do you want? Which bit you want? These 3 bits I ask you to complete. Okay? This is your homework. What is your doubt you can ask? So yesterday I explained this, I explained and I gave you homework. Yes, you can write worksheet also. If you finished everything, you write worksheet also. Okay? Check this and write. Even number, odd numbers. Even numbers means one's place will be 0 or 2 or 4 or 6 or 8. So such numbers are called even numbers. Odd numbers. Odd numbers means and digits, that is one's digit will be any of these numbers. What are they? 1, 3, 5, 7, 9. If any of these digit is there in one's place, such numbers are called odd numbers. So they ask us to circle even numbers in first bit, second bit, odd numbers. Okay? Page number 24 only this is. Srikar, it is 24 only page number. So this only I explained yesterday, even numbers and odd numbers, okay? So this only page number 24. And some children are asking this page to show. So this is numbers we should write neatly with pencil you write. 1001 to 1100, 3001 to 3100, 7001 to 7100. Here printing mistakes is there. So please this here correct it. 8000 they did wrote here, cut and write this here and here. 2000 cut and write 1100. 4000 cut and write 3100. 7100 you should write here. Okay? What page number 28? Nothing is there, that is. Okay, children?
So time is up. Thank you, children. Bye and do your homework. I'll send the PDF also, full chapter. So please check and write. Okay? Complete that all in your textbook.